హలో ఎవ్రీవన్, అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ తిరు సార్. ఈ వీడియోలో మోడర్న్ హిస్టరీ ఎంసీక్యూస్ పార్ట్ 6 చూద్దాము. కమింగ్ టు ద 76th క్వశ్చన్. ద బుక్ ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ వాజ్ రిటన్ బై విలియం జోన్స్, భగత్ సింగ్, బిఆర్ అంబేద్కర్, ఎస్ఎన్ బెనర్జీ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఎస్ఎన్ బెనర్జీ. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్. ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ ఈజ్ ఎ బుక్ రిటన్ బై సురేంద్రనాథ్ బెనర్జీ, an Indian nationalist leader during the British rule. The book was written in 1925. A Nation in the Making అనే బుక్ రాసింది ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ. రైట్, ఈయన ఇండియన్ నేషనలిస్ట్ లీడర్, ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో చాలా ముఖ్య పాత్ర పోషించారు. రైట్, ఈ బుక్ ని 1925 లో రాశారు. రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. సర్ విలియం జోన్స్ ఫౌండెడ్ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఇన్ 1784. ఇట్ క్యారీడ్ మెనీ ట్రాన్స్లేషన్ వర్క్స్ of Sanskrit or Hindi literatures into English. He translated Abhignana Shakuntalam, Gita Govinda and Manusmriti from Sanskrit or Hindi to English. Charles Wilkins translated Bhagavad Gita from Sanskrit to English in 1785. Sir William Jones, ఈయన బ్రిటిష్ చెందినటువంటి వ్యక్తి. ఈయన బెంగాల్లో ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించారు ఇన్ ది ఇయర్ 1784. ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఏంటంటే వీళ్ళు ఏన్షియంట్ ఇండియాలోని లిటరేచర్స్ మీన్స్ సాంస్క్రిట్ లో, హిందీలో రాసిన లిటరేచర్స్ అన్నింటినీ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయడానికి కోసం అనేది ఈ ఆర్గనైజేషన్ రూపొందించారు. ఈయన అభిజ్ఞాన శాకుంతలం, గీతా గోవింద అండ్ మనుస్మృతి ఈ 3 లిటరేచర్స్ ని ఇంగ్లీష్ కి ట్రాన్స్లేట్ చేశారు. అభిజ్ఞాన శాకుంతలం అనేది సాంస్క్రిట్ లో రాయబడింది బై కాళిదాస. గీతా గోవింద అనేది హిందీలో రాయబడింది బై ది పోయెట్ జయదేవ. మనుస్మృతి అనేది మను ఋషి చేత రాయబడింది. మనుస్మృతి అనేది ఇట్ ఈస్ ఎ సాంస్క్రిట్ లిటరేచర్ రిటన్ బై మను. రైట్, సో ఈ 3 బుక్స్ ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి ఎవరంటే సర్ విలియం జోన్స్. అలాగే భగవద్గీతని సాంస్క్రిట్ నుంచి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే చార్లెస్ విల్కిన్స్ ఇన్ ది ఇయర్ 1785. వై ఐఎమ్ అన్ ఎథిస్ట్ ఈస్ వన్ ఆఫ్ ది భగత్ సింగ్స్ మోస్ట్ ఫేమస్ రైటింగ్స్. వై ఐఎమ్ అన్ ఎథిస్ట్ అనేది భగత్ సింగ్ రాసినటువంటి ఫేమస్ బుక్స్ లో ఒకటి. బిఆర్ అంబేద్కర్ రాసిన బుక్స్ గురించి కూడా చూద్దాము. బిఆర్ అంబేద్కర్ wrote many books. His famous books are ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్, ఇది 1923లో రాశారు. ది యానిలేషన్ ఆఫ్ క్యాస్ట్, ఇది 1936లో రాశారు. వెయిటింగ్ ఫర్ ఎ వీసా, ఇది 1935 to 36లో రాశారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఆర్ ది లీడర్స్ ఆఫ్ కాశీ రివోల్ట్? బిర్సా ముండా, తిరుత్ సింగ్, Sidhu and Kanhu died in lieu. The right answer is Tirut Singh. Coming to the smart learning corner, the Anglo-Kasi War was part of the independence struggle between the Kasi people and the British Empire between the years 1829 to 1833. The leader of the uprising was Tirut Singh Siem, the ruler of Nanklo and Barmanik. These are in Meghalaya. The Kasis were defeated in this war and British gained supremacy ఓవర్ దీస్ హిల్స్. మేఘాలయలో హిల్ ఏరియాస్ లో ఉన్న ట్రైబల్ పీపుల్ ని కాశీ పీపుల్ అంటారు. రైట్, వీళ్ళకి అలాగే బ్రిటిష్ పీపుల్ కి మధ్య జరిగిన వారే ఆంగ్లో కాశీ వార్. ఈ వార్ అనేది 1829 నుంచి 1833 వరకు జరిగింది. కాశీ పీపుల్ కి లెడ్ చేసింది ఎవరంటే తిరోత్ సింగ్ సీఎం. రైట్, ఈయన నన్క్లోకి అలాగే బర్మనిక్ అనే రీజియన్స్ కి రూలర్. దీస్ ఆర్ ఇన్ మేఘాలయ. ఈ వార్ లో ఏంటంటే కాశీ పీపుల్ ఓడిపోయారు అండ్ బ్రిటిష్ గెయిన్డ్ సుప్రమసీ ఓవర్ దీస్ ఏరియాస్. రైట్, రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. బిర్సా ముండా వాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్, రిలీజియస్ లీడర్ అండ్ ఫోక్ హీరో ఫ్రమ్ ది ముండా ట్రైబ్. హీ ఈస్ నోన్ ఫర్ స్టార్టింగ్ ది ఉల్గులన్ మూవ్మెంట్ ఆర్ ది గ్రేట్ టుముల్ట్ ఆర్ ది ముండా రెబిలియన్, ఏ ట్రైబల్ అప్రైజింగ్ అగేన్స్ట్ ది బ్రిటిష్ ఇన్ ది జార్ఖండ్ రీజియన్ డ్యూరింగ్ 1899 to 1900. బిర్సా ముండా ఈయన ఒక ఫ్రీడమ్ ఫైటర్. హీ బిలాంగ్స్ టు ముండా ట్రైబ్. రైట్, ఈ ముండా ట్రైబ్ అనేది జార్ఖండ్ రీజియన్ లో ఉంటారు. వీళ్ళు బ్రిటిషర్స్ కి అగైనెస్ట్ గా రివోల్ట్ చేశారు. ఆ రివోల్ట్ ని ఏమంటారంటే ఉల్గులన్ మూవ్మెంట్ అంటారు, ఆర్ ది గ్రేట్ టుముల్ట్ అంటారు, ఆర్ ది ముండా రెబిల్ అంటారు. ఇది 1899 నుంచి 1900 వరకు చోటు చేసుకుంది. ది శాంతాల్ రెబిలియన్ వాజ్ ఎ రివాల్ట్ బై శాంతాల్ ట్రైబల్ పీపుల్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ జార్ఖండ్ రీజియన్ against the British East India Company in 1855 to 1856. The rebellion was led by 4 Murmu brothers, Sidhu, Kanhu, Chand and Bhairav. The rebellion was a result of the introduction of the permanent land settlement of 1793. ఈ శాంతాల్ రెబెలియన్ అనేది శాంతాల్ ట్రైబల్ పీపుల్
బ్రిటిషర్స్ కి అగైనెస్ట్ గా చేసినటువంటి రివాల్ట్, రైట్. ఇది 1855 టు 1856 లో జరిగింది. ఈ రెబెలియన్ ని లెడ్ చేసిన వ్యక్తులు ఎవరంటే సిద్ధు, కన్హు, చాంద్ అండ్ భైరవ్. వీళ్ళ సర్నేమ్ వచ్చి ముర్ము, రైట్. ఈ ముర్ము అనే వాళ్ళు శాంతల్ ట్రైబల్ పీపుల్. ఈ రెబెలియన్ కి ముఖ్య కారణం ఏంటంటే బ్రిటిషర్స్ అప్పట్లో జమీందార్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేశారు. ఈ పర్మనెంట్ ల్యాండ్ సెటిల్మెంట్ అనేది ఇట్ వాజ్ ఎ ఫీచర్ ఆఫ్ జమీందారీ సిస్టమ్. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ కార్న్వాలిస్ ఇన్ ది ఇయర్ 1793, రైట్. గైడెన్ లియో గురించి కూడా చూద్దాము. గైడెన్ లియో వాజ్ ఎ స్పిరిచువల్ అండ్ పొలిటికల్ లీడర్ who led Heraka movement against British rule in Manipur, Nagaland and Assam. She was from the Rongmei Naga tribe, also known as Kabui. Jawaharlal Nehru gave her the title of Rani and she gained local popularity as Rani Gaidin Liu. గైడిన్ లియు ఈమె నాగాలాండ్ చెందినటువంటి ఒక ట్రైబల్ పీపుల్, రైట్. ఈమె అప్పట్లో మణిపూర్, నాగాలాండ్ అండ్ అస్సాం నుంచి ఒక మూవ్మెంట్ ని లెడ్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ హెరాకా మూవ్మెంట్. దిస్ వాజ్ అగైన్స్ట్ బ్రిటిష్ రూల్. ఈమె రాంగ్మై నాగా ట్రైబ్ చెందినటువంటి వ్యక్తి. ఈ రాంగ్మై నాగా ట్రైబ్ వాళ్ళని కాబూయ్ అని కూడా అంటారు. జవహర్లాల్ నెహ్రూ ఈమె ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో చేసినటువంటి యాక్టివిటీస్ గాను ఈమెని రాణి అనే టైటిల్ సత్కరించారు. అప్పటి నుంచి ఈమె ఏంటంటే రాణి గైడిన్ లియు అనే పేరుతో పాపులర్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్. ది 1916 Lucknow session of Indian National Congress was presided by A.C. Majumdar, Bikaiji Kama, G.K. Gokhale, Abul Kalam Azad. The right answer is A.C. Majumdar. Coming to the smart learning corner, the president of the 1916 Lucknow session was Ambika Charan Majumdar, an Indian Bengali politician. The session of 1916 is also known as the Lucknow Pact. The Lucknow session was a joint session held between the Indian National Congress and the All India Muslim League. Through the pact, the two parties agreed to allow representation to religious minorities in the provincial legislatures. ఈ 1916 లక్నో సెషన్ కి ప్రెసిడెంట్ గా వ్యవహరించిన వ్యక్తి ఎవరంటే అంబికా చరణ్ మజుందార్. ఈయన ఒక బెంగాలీ పొలిటీషియన్. ఈ 1916 సెషన్ ని లక్నో ప్యాక్ట్ అని పిలుస్తారు. వై? బికాస్ ఈ లక్నో సెషన్ అనేది ఇట్ వాజ్ ఎ జాయింట్ సెషన్ బిట్వీన్ ది టూ పార్టీస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్. ఈ ప్యాక్ట్ ద్వారా ఈ టూ పార్టీస్ ఏంటంటే ఒక అగ్రిమెంట్ కి వచ్చాయి. దట్ ఈస్ రిలీజియస్ మైనారిటీస్ కి ప్రావిన్షియల్ లెజిస్లేటర్స్ లో హక్కు కల్పించాలని నిర్ణయించుకున్నారు, రైట్. బికాజీ కామా గురించి కూడా చూద్దాము. బికాజీ కామా వాజ్ అన్ ఇండియన్ పొలిటికల్ యాక్టివిస్ట్, ఉమెన్స్ రైట్స్ అడ్వకేట్ అండ్ ప్రామినెంట్ ఫిగర్ ఇన్ ది ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్. షీ ఈజ్ నోన్ ఫర్ అన్ఫర్లింగ్ ది ఫస్ట్ వర్షన్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ on August 21, 1907 at an international socialist conference in Stuttgart, Germany. For this act, she became known as the mother of the Indian Revolution. బికాజీ కామా ఈమె ఒక ఇండియన్ పొలిటికల్ యాక్టివిస్ట్, మీన్స్ కార్యకర్త. అలాగే ఉమెన్స్ రైట్స్ కోసం చాలా ఫైట్ చేశారు అండ్ అలాగే ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో చాలా ముఖ్యమైన వ్యక్తి. ఈమె జర్మనీలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ లో మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఒక ఫస్ట్ వర్షన్ ని అన్ఫర్ల్ చేశారు ఆన్ August 21, 1907. అన్ఫర్ల్ మీన్స్ ఎగరవేశారు, రైట్. ఈమెకు ఈ చర్య చేసినందుకు గాను మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ అని బిరుదిచ్చారు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. దీపావళి డిక్లరేషన్ వాస్ మేడ్ బై సుభాష్ చంద్రబోస్, లార్డ్ ఇర్విన్, లార్డ్ లాన్స్డౌన్, మహాత్మా గాంధీ. ది రైట్ ఆన్సర్ is లార్డ్ ఇర్విన్. Coming to smart learning corner, Deepavali Declaration or Irwin Declaration was a statement made by Lord Irwin, the then Viceroy of India, on 31st October 1929 regarding the dominion status of India in the British Empire. ఈ దీపావళి డిక్లరేషన్ ని ఇర్విన్ డిక్లరేషన్ అంటారు. ఇట్ వాజ్ అ స్టేట్మెంట్. ఇది లార్డ్ ఇర్విన్, అప్పటి వైస్రాయ్ అయినటువంటి లార్డ్ ఇర్విన్ ఇచ్చారనమాట ఆన్ 31st October 1929. ఇందులో ఏం చెప్పబడిందంటే బ్రిటిషర్స్ ఇండియన్ కి ఇండిపెండెన్స్ ప్రకటించాలనే ఉద్దేశంతో ఉన్నారు అని ఈ డిక్లరేషన్ లో చెప్పబడింది. రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. లార్డ్ లాన్స్డౌన్ served as Viceroy of India from 1888 to 1894. During his tenure, the notable events are Indian Factory Act 1891, categorizing of civil services into imperial, provisional and subordinate, Age of Consent Act 1891, Indian Councils Act 1892 and Durand Commission in 1893. లార్డ్ లాన్స్డౌన్ ఈయన వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా 1888 నుంచి 1894 వరకు వర్క్ చేశారు. ఈయన పీరియడ్ లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి కూడా చూద్దాము.
ఇండియన్ ఫ్యాక్టరీ యాక్ట్ 1891 ని పాస్ చేశారు. ఈ యాక్ట్ ద్వారా ఏంటంటే ఉమెన్ కి, చిల్డ్రన్ కి వర్కింగ్ అవర్స్ అనేవి రెడ్యూస్ చేశారు. అలాగే వీక్లీ హాలిడే అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టిఫిన్ బ్రేక్ గా వీళ్ళకి ప్రొవైడ్ చేశారు. అలాగే కేటగరైజింగ్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇంటూ ఇంపీరియల్, ప్రొవిజనల్, సబార్డినేట్. ఈ సివిల్ సర్వీసెస్ ని ఇంపీరియల్, ప్రొవిజనల్ అండ్ సబార్డినేట్ గా వీటిని డివైడ్ చేశారు. ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ 1891 ని కూడా పాస్ చేశారు. ఈ యాక్ట్ ద్వారా ఏంటంటే గర్ల్స్ యొక్క మినిమం మ్యారేజ్ ఏజ్ అనేది 10 నుంచి 12 ఇయర్స్ కి ఇంక్రీజ్ చేశారు. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1892 కూడా పాస్ చేశారు. ఈ యాక్ట్ ద్వారా లెజిస్లేటివ్ కౌన్సిల్ లో నెంబర్ ఆఫ్ మెంబర్స్ అనేది ఇంక్రీజ్ చేయబడింది. అలాగే దురంద్ కమిషన్ ని 1893లో సెటప్ చేశారు. ఈ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియాకి, ఆఫ్ఘనిస్తాన్ కి బార్డర్ లైన్ అనేది డిఫైన్ చేయడం కోసం ఈ కమిషన్ ని ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఫౌండెడ్ ది ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్? జయప్రకాష్ నారాయణ్, అరుణ అసఫ్ అలీ, ఎస్ఎం జోషి, రాస్ బిహారీ బోస్. ది రైట్ ఆన్సర్ is రాస్ బిహారీ బోస్. Coming to the smart learning corner, Ras Bihari Bose, a revolutionary leader, founded the Indian Independence League, a political organization operated from the 1920 to 1940s to organize those living outside India into seeking the removal of British colonial rule over India. He was the mastermind behind the Delhi conspiracy case in which Lord Hardinge, the then Viceroy of India, was attacked during a ceremonial procession in Delhi, which took place in 1912. రాస్ బిహారీ బోస్ ఈయన ఒక రెవల్యూషనరీ లీడర్. ఈయన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అనే ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ ని 1920 నుంచి 1940 వరకు రన్ చేశారు. ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే ఫారిన్ లో నివసిస్తున్నటువంటి ఇండియన్స్ ని అందరినీ ఒక సమూహంలో ఏర్పాటు చేసి ఇండియాలో బ్రిటిష్ రూల్ ని పారద్రోలేలా సహకరించేందుకు ఈ ఆర్గనైజేషన్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే ఢిల్లీ కాన్స్పిరసీ కేసులో ఈయన ఒక ముఖ్యమైన మాస్టర్ మైండ్. ఈ ఢిల్లీ కాన్స్పిరసీ కేసు అనేది అప్పటి వైస్రాయ్ ఉన్నటువంటి లార్డ్ హ్యాడింగ్ మీద బాంబ్ అటాక్ చేయబడింది. ఈ ఢిల్లీ కాన్స్పిరసీ కేసు అనేది 1912 లో జరిగింది. రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. జయప్రకాష్ నారాయణ్ వాజ్ అన్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్, సోషలిస్ట్ అండ్ పొలిటికల్ లీడర్. He is also known as JP or Lok Nayak. He is known for leading the opposition against Prime Minister Indira Gandhi in the mid-1970s and calling for her overthrow in a total revolution, also known as Sampurna Kranti. He founded the Congress Socialist Party in 1934 and the Janata Party in 1977. జయప్రకాష్ నారాయణ్ ఈయన ఒక ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్, అలాగే పొలిటికల్ లీడర్ కూడా. ఈయన్ని జేపీ ఆర్ లోక్ నాయక్ అని కూడా పిలుస్తారు. ఈయన ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆమెకి అపోజిషన్ ని తయారు చేశారు. రైట్, ఆమె యొక్క మోనార్కియల్ రూల్ ని అపోజ్ చేయడం కోసం అనేది ఈయన ఒక రెవల్యూషన్ అనేది స్టార్ట్ చేశారు. ఆ రెవల్యూషన్ పేరే టోటల్ రెవల్యూషన్ ఆర్ దీన్నే సంపూర్ణ క్రాంతి అని కూడా అంటారు. ఇది మిడ్ 1970s లో జరిగింది. ఈయన 2 పొలిటికల్ పార్టీస్ ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. వన్ ఈస్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ, ఇది 1934 లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ది అదర్ ఈస్ జనతా పార్టీ, ఇది 1977 లో ఎస్టాబ్లిష్ చేశారు. అరుణ అసఫ్ అలీ గురించి కూడా చూద్దాము. అరుణ అసఫ్ అలీ వాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్ హూ రోజ్ టు ప్రామినెన్స్ డ్యూరింగ్ ది క్విట్ ఇండియా మూవ్మెంట్. షీ ఈస్ నోన్ యాజ్ ది గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఫర్ హర్ రోల్ ఇన్ ది ఫ్రీడమ్ స్ట్రగుల్. అరుణ అసఫ్ అలీ ఈమె ఒక ఫ్రీడమ్ ఫైటర్, క్విట్ ఇండియా మూవ్మెంట్ లో చాలా ముఖ్య పాత్ర పోషించారు. ఈమె ఇండియన్ ఇండిపెండెన్స్ లో పెట్టినటువంటి ఎఫర్ట్స్ గాను ఈమెను గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనే బిరుదు సత్కరించారు. శ్రీధర్ మహాదేవ్ జోషి గురించి కూడా చూద్దాము. శ్రీధర్ మహాదేవ్ జోషి, ఆల్సో నోన్ యాజ్ ఎస్ఎం జోషి, వాజ్ అన్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్ అండ్ లీడర్ ఆఫ్ సంయుక్త మహారాష్ట్ర సమితి, which led the campaign to create a separate state of Maharashtra with Mumbai as its capital for Marathi speaking people. శ్రీధర్ మహాదేవ్ జోషి, ఈయన్నే ఎస్ఎం జోషి అని కూడా అంటారు. ఈయన కూడా ఒక ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్, అలాగే పొలిటికల్ లీడర్. ఈయన సంయుక్త మహారాష్ట్ర సమితికి లీడర్ గా వ్యవహరించారు. ఈ సంయుక్త మహారాష్ట్ర సమితి అనేది ఇట్ వాజ్ అన్ ఆర్గనైజేషన్. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే మహారాష్ట్రాన్ని సపరేట్ స్టేట్ గా ముంబైని క్యాపిటల్ చేస్తూ ప్రకటించాలి, మరాఠీ స్పీకింగ్ పీపుల్ కి సపరేట్ స్టేట్ ఉండాలనే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ ని లీడ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వర్క్డ్ ఇన్ ఇంటిగ్రేటింగ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఇంటూ ఇండియా? వల్లభాయ్ పటేల్ అండ్ కేఎం మున్షి, వల్లభాయ్ పటేల్ అండ్ గాంధీజీ, వల్లభాయ్ పటేల్ అండ్ జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ అండ్ విపి మీనన్. ది రైట్ ఆప్షన్ ఈస్ ఫోర్త్ ఆప్షన్, వల్లభాయ్ పటేల్ అండ్ విపి మీనన్. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, సర్దార్ వల్లభాయ్ పటేల్
India's first deputy prime minister and first home minister. With the assistance of VP Menon, the secretary of the Ministry of the States played a key role in integrating the princely states into India. ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఏంటంటే లోకల్ ఇండియన్ రూలర్స్ చేత పరిపాలించబడుతున్న సామ్రాజ్యాలనే ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు. వీటిల్ని ఇండియాకి ఇండిపెండెన్స్ ప్రకటిస్తున్న టైంలో ఇండియన్ నేషనల్ లీడర్స్ ఏంటంటే ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ని ఇండియన్ యూనియన్ లో కలపడానికి ప్రయత్నాలు చేశారు. రైట్, ఇందులో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తులు ఎవరంటే వల్లభాయ్ పటేల్ అండ్ విపి మీనన్. At the time of partition of India in 1947, there were almost 565 princely states. They handled the task of integrating 562 independent states by August 15, 1947, all except Hyderabad, Junagadh, and Kashmir into India. The first princely state to join India was Bhavnagar. 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ ప్రకటించారు. అలాగే ఇండియా నుంచి పాకిస్తాన్ కూడా పార్టీషన్ చేశారు. ఆ టైంలో ఏంటంటే దాదాపు 565 ప్రిన్స్లీ స్టేట్స్ అనేవి ఉన్నాయి. వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ గా ఉన్నారు అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్ అనే డిపార్ట్మెంట్ కి విపి మీనన్ సెక్రటరీగా ఉన్నారు. వీళ్ళిద్దరు ఏంటంటే ఈ టాస్క్ తీసుకొని టోటల్ గా 562 ఇండిపెండెంట్ స్టేట్స్ ని ఆగస్ట్ 15, 1947 లోపల వీటన్నిటిని కూడా ఇండియాలో మర్జ్ చేశారు. ఎక్సెప్ట్ హైదరాబాద్, జునాగఢ్ అండ్ కాశ్మీర్. ఈ 3 ప్రిన్స్లీ స్టేట్స్ తప్ప మిగతా 562 ప్రిన్స్లీ స్టేట్స్ అన్నిటిని కూడా ఇండియన్ యూనియన్ లో కలిపారు. ఇండియాలో జాయిన్ అయినటువంటి మొట్టమొదటి ప్రిన్స్లీ స్టేట్ ఏంటంటే భావనగర్. Patel received the title Iron Man of India from Gandhi and the Indian people for his ability to integrate 562 princely states within India into one India. పటేల్ కి ఈ ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క ఇంటిగ్రేషన్ చేసేందుకు గాను ఈయన్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గాంధీ అలాగే ఇండియన్ పీపుల్ బిరుదుని ఇచ్చారు. Coming to the next question, after the Bardoli Satyagraha, the title of Sardar to Vallabhbhai Patel was given by Abul Kalam Azad, Jawaharlal Nehru, Netaji, Gandhi. The right answer is Gandhi. Coming to Smart Learning Corner, Mahatma Gandhi gave the title of Sardar to Vallabhbhai Patel after the Bardoli Satyagraha in 1928. Gandhi gave Patel the title for his exceptional organization skills during the non-violent protest. మహాత్మా గాంధీ 1928లో జరిగినటువంటి బర్దోలి సత్యాగ్రహాలో వల్లభాయ్ పటేల్ చూపించినటువంటి నాయకత్వ లక్షణాలకు గాను ఆయన్ని సర్దార్ అని టైటిల్ సత్కరించారు. రైట్, ఈ బర్దోలి సత్యాగ్రహ గురించి కూడా చూద్దాము. ది బర్దోలి సత్యాగ్రహ వాజ్ ఏ మేజర్ ప్రొటెస్ట్ లెడ్ బై పటేల్ against the British government's high land revenue in the Bardoli region of Gujarat. The farmers in Bardoli invited Patel to lead the protest in 1928. British were collecting the unjust taxes from them. Vallabhbhai Patel came to rescue the people and conducted many no-tax campaigns. ఈ బర్దోలి సత్యాగ్రహ అనేది గుజరాత్ లోని బర్దోలి రీజన్ లో జరిగింది. ఇది ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ మీద ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ అనేది చాలా ఎక్కువగా ఇంక్రీజ్ చేశారు. రైట్, అందుకు గాను ఏంటంటే ఈ ఫార్మర్స్ వల్లభాయ్ పటేల్ ని ఇన్వైట్ చేసి ఈ సత్యాగ్రహాన్ని లీడ్ చేయమని చెప్పి కోరారు. అందుకు గాను వల్లభాయ్ పటేల్ ఈ బర్దోలి రీజియన్ లో చాలా నో ట్యాక్స్ క్యాంపెయిన్స్ నిర్వహించారు. రైట్, నేతాజీ గురించి కూడా చూద్దాము. నేతాజీ వాజ్ ది టైటిల్ గివెన్ టు సుభాష్ చంద్ర బోస్ ఇన్ జర్మనీ ఇన్ ఎర్లీ 1942. ది టైటిల్ వాస్ గివెన్ బై ది ఇండియన్ సోల్జర్స్ ఆఫ్ ది ఇండియన్ లెజియన్ and by the German and Indian officials in the Special Bureau for India in Berlin. In 1942, Gandhi called Bose the prince among the patriots. సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన టైటిల్ ఏంటంటే నేతాజీ. దీన్ని ఎవరిచ్చారంటే జర్మనీలో 1940లో ఇండియన్ లెజెండ్స్ సంబంధించిన ఇండియన్ సోల్జర్స్ అలాగే జర్మనీ అఫీషియల్స్ వీళ్ళు ఆయన నాయకత్వపు లక్షణాలకు గాను నేతాజీ అని ఒక టైటిల్ ని ప్రెజెంట్ చేశారు. 1940లో గాంధీ కూడా సుభాష్ చంద్రబోస్ ఒక టైటిల్ ఇచ్చారు, దట్ ఈస్ కాల్డ్ ప్రిన్స్ అమాంగ్ ది పాట్రియాట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which state was first formed on linguistic basis in India? Kerala, Andhra, Karnataka, Jammu and Kashmir. The right answer is Andhra. Coming to Smart Learning Corner, the first state formed in India on the linguistic basis is Andhra. The state was formed on October 1st, 1953 when the government separated the Telugu speaking areas from Madras state. Kurnool was the capital city of Andhra state. టంగుటూరి ప్రకాశం పంతులు వాజ్ ది ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర స్టేట్. ఇండియాలో లింగ్విస్టిక్ బేసిస్ మీన్స్ లాంగ్వేజ్ బేసిస్ మీద మొట్టమొదటి ఏర్పడినటువంటి స్టేట్ ఏంటంటే ఆంధ్ర స్టేట్. ఇది October 1st, 1953లో మద్రాస్ స్టేట్ నుంచి తెలుగు స్పీకింగ్ ఏరియాస్ ని డివైడ్ చేస్తూ ఈ స్టేట్ ని ఫామ్ చేశారు. ఈ స్టేట్ యొక్క ఫస్ట్ క్యాపిటల్ గా కర్నూలు వ్యవహరించింది. టంగుటూరి ప్రకాశం పంతులు ఈయన ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర స్టేట్.
ఆంధ్రప్రదేశ్ గురించి కూడా చూద్దాము. ఆంధ్రప్రదేశ్ వాస్ ఫార్మ్డ్ బై మర్జింగ్ తెలుగు స్పీకింగ్ ఏరియాస్ ఆఫ్ హైదరాబాద్, నేమ్లీ తెలంగాణ, with Andhra state on November 1st, 1956 as part of the States Reorganization Act 1956. నీలం సంజీవరెడ్డి became the first chief minister. ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్ర స్టేట్ ని మరియు హైదరాబాద్ స్టేట్ లో తెలుగు స్పీకింగ్ ఏరియాస్ ని మీన్స్ తెలంగాణని మర్జ్ చేస్తూ November 1st, 1956 న ఫామ్ చేశారు ఆన్ ది బేసిస్ ఆఫ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956. ఆంధ్రప్రదేశ్ కి ఫస్ట్ చీఫ్ మినిస్టర్ గా నీలం సంజీవ్ రెడ్డి వర్క్ చేశారు. ఈ ఆంధ్ర స్టేట్ వెనుక ఉన్న స్టోరీ గురించి కూడా చూద్దాము. పొట్టి శ్రీరాములు, ఏ ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్, అండర్టుక్ ఏ ఫాస్ట్ అండ్ టు డెత్ from 19th October 1952, demanding a separate state of Andhra. Finally, he died on 15th December 1952 after about 58 days of commencing his fast, and his death led to the formation of Andhra state. The then Prime Minister Jawaharlal Nehru announced the creation of Andhra state in December 1952. ఈ ఆంధ్ర స్టేట్ రావడానికి ముఖ్య వ్యక్తి ఎవరంటే పొట్టి శ్రీరాములు. ఈయన ఒక ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్ ఆంధ్ర నుంచి. ఈయన నిరాహార దీక్ష చేశారు 19th October 1952 నుంచి ఆయన చనిపోయేంత వరకు, మీన్స్ 15th December 1950 వరకు, దాదాపు 58 డేస్ వరకు ఈయన నిరాహార దీక్షను చేశారు. ఈయన చేసినటువంటి పోరాటం గాను అప్పటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఏంటంటే డిసెంబర్ 1952లో ఆంధ్ర స్టేట్ ఇస్తామని ప్రకటించారు. అండ్ ఆంధ్ర స్టేట్ ని October 1st, 1953లో గవర్నమెంట్ అఫీషియల్ గా ప్రకటించింది. జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి కూడా చూద్దాము. జమ్మూ అండ్ కాశ్మీర్ వాస్ ఫార్మర్లీ అడ్మినిస్ట్రేటెడ్ బై ఇండియా as a state from 1954 to 2019. It was reorganized into two union territories, namely Jammu and Kashmir and Ladakh on 31st October 2019. జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది స్టేట్ గా 1954 నుంచి 2019 వరకు ఉండింది. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ద్వారా ఏంటంటే 2 యూనియన్ టెరిటరీస్ గా డివైడ్ చేయబడింది. ఒకటి వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ది అదర్ ఇస్ లడక్ ఆన్ 31st October 2019. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Who was the president of Indian National Congress when the Lord Mountbatten's plan of India independence was accepted? Vallabhbhai Patel, Jawaharlal Nehru, C. Rajagopalachari, J.B. Kripalani. The right answer is J.B. Kripalani. Coming to the smart learning corner, J.B. Kripalani was the president of the Indian National Congress at the time of Lord Mountbatten's plan, which is also called Indian Independence Act 1947, resulted in creation of two independent dominions, India and Pakistan. Jeevatram Bhagavan Das Kripalani, popularly known as Acharya Kripalani, was an Indian politician and the husband of Sucheta Kripalani. She is first woman chief minister in India. Some of his famous books are Gandhi, His Life and Thought, The Nightmare and After. జేబీ క్రిప్లానీ ఈయన లార్డ్ మౌంట్ బ్యాటన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. ఈ లార్డ్ మౌంట్ బ్యాటన్స్ ప్లాన్ నే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 అంటారు. ఈ ప్లాన్ ప్రకారం ఏంటంటే ఇండియాని 2 సెపరేట్ కంట్రీస్ గా డివైడ్ చేస్తున్నాము, ఇండియాని పాకిస్తాన్ గా పార్టిషన్ చేస్తున్నాము అని చెప్పి చెప్పబడింది. జీవత్రామ్ భగవాన్ దాస్ క్రిప్లానీ, ఈయన్ని షార్ట్ ఫామ్ లో జేబీ క్రిప్లానీ అంటారు. ఈయన్ని ఆచార్య క్రిప్లానీ కూడా అంటారు. ఈయన ఒక ఇండియన్ పొలిటీషియన్. ఈయన ఒక వైఫ్ సుచేత క్రిప్లానీ. షీ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా అండ్ ఈమె చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ గా వర్క్ చేశారు. జేబీ క్రిప్లానీ రాసినటువంటి ఫేమస్ బుక్స్ ఏంటంటే గాంధీ, హిస్ లైఫ్ అండ్ థాట్, ఇది 1970లో పబ్లిష్ చేశారు. ది నైట్ మేర్ అండ్ ఆఫ్టర్, ఇది 1980లో పబ్లిష్ చేశారు. రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. చక్రవర్తి రాజగోపాలాచారి was an Indian lawyer, politician, writer and independence activist. He gave the proposal in 1944 called Rajagopalachari formula to solve the political deadlock between the All India Muslim League and the Indian National Congress on the independence of British India. He was also known as Rajaji. He was the first and only Indian to serve as Governor General of India from 1948 to 1950. He founded the Swatantra Party, a political party that existed from 1959 to 1974. He was known as Gandhi's conscience keeper. He also acquired the nickname Mango of Salem. సి రాజగోపాలాచారి, ఈయన ఫుల్ నేమ్ చక్రవర్తి రాజగోపాలాచారి. ఈయన ఒక ఇండియన్ లాయర్, పొలిటీషియన్, రైటర్ అండ్ ఇండిపెండెన్స్ కార్యకర్త. ఈయన 1944లో ఒక ప్రపోజల్ ని ప్రవేశపెట్టారు, దట్ ఈస్ కాల్డ్ రాజగోపాలాచారి ఫార్ములా. ఇది ఏంటంటే అప్పట్లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి మధ్య జరుగుతున్న పొలిటికల్ వివాదాన్ని
సర్దు మనగాలి అనే ఉద్దేశంతో ఈ ఫార్ములాని ప్రెజెంట్ చేశారు. బట్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏంటంటే వాళ్ళకి సెపరేట్ ముస్లిం నేషన్ పాకిస్తాన్ అనేది మాకు సెపరేట్ కావాలి అని చెప్పని ఈ ఫార్ములాని రిజెక్ట్ చేశారు. చక్రవర్తి రాజగోపాలాచారి ఈయన్నే రాజాజీ అని కూడా అంటారు. హీ వాజ్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ ఇండియన్ టు సర్వ్ యాస్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈయన మొట్టమొదటి అండ్ వన్ అండ్ ఓన్లీ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా 1948 టు 1950 వరకు వ్యవహరించారు. ఈయన ముందు వరకు బ్రిటిషర్స్ మాత్రమే గవర్నర్ జనరల్స్ గా వైస్రాయ్స్ గా ఇండియాని రూల్ చేశారు. ఈయన స్వతంత్ర పార్టీ అనే ఒక పొలిటికల్ పార్టీని రన్ చేశారు ఫ్రమ్ 1959 టు 1974. ఈయన్నే గాంధీస్ కన్సైన్స్ కీపర్ అని కూడా అంటారు. ఈయనకున్న నిక్ నేమ్ ఏంటంటే మ్యాంగో ఆఫ్ సేలం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ ఇండియాస్ పార్టీషన్, హూ సర్వ్డ్ యాజ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ రీహాబిలిటేషన్? తర్లోక్ సింగ్, విపి మీనన్, సర్దార్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ. ది రైట్ ఆన్సర్ is తర్లోక్ సింగ్. Coming to smart learning corner, Tarlok Singh of the Indian Civil Service served as the Director General of Rehabilitation after India's partition. The Ministry of Rehabilitation was established on September 6, 1947 with Kshitish Chandra Neogi as the minister. He served on the Planning Commission of India from its inception. He wrote India's first 5-year plan. Tarlok Singh was also the first private secretary to Jawaharlal Nehru, the first Prime Minister of India. తర్లోక్ సింగ్ ఈయన ఒక ఇండియన్ సివిల్ సర్వెంట్. ఈయన అప్పట్లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి మినిస్ట్రీ ఆఫ్ రీహాబిలిటేషన్ కి డైరెక్టర్ జనరల్ గా వర్క్ చేశారు. రైట్, ఈ మినిస్ట్రీ ఆఫ్ రీహాబిలిటేషన్ అనేది September 6, 1947 ఎస్టాబ్లిష్ చేయబడింది. దీనికి మినిస్టర్ గా సతీష్ చంద్ర నియోగి వర్క్ చేశారు. ఈయన ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక మెంబర్ గా వ్యవహరించారు. ఈ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది March 15, 1915 ఎస్టాబ్లిష్ చేయబడింది. ఈ ప్లానింగ్ కమిషన్ ద్వారా ఏంటంటే 5-year ప్లాన్స్ రూపొందిస్తారు. ఈయన ఇండియాకి మొట్టమొదటి 5-year ప్లాన్ రాసినటువంటి వ్యక్తుల్లో ఈయన ఒకరు. ఈయన మొట్టమొదటి ప్రైవేట్ సెక్రటరీ జవహర్లాల్ నెహ్రూకి. జవహర్లాల్ నెహ్రూ వాజ్ ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈ ప్లానింగ్ కమిషన్ గురించి కూడా చూద్దాము. ది ప్లానింగ్ కమిషన్ వాజ్ డిజాల్వ్డ్ ఆన్ August 17, 2014 అండ్ రీప్లేస్డ్ బై నీతి ఆయోగ్. The Planning Commission's main objective was formulate 5-year plans for the economic and social development of the country. The National Institution for Transforming India, also called Niti Aayog, was set up on January 1st, 2015. ఈ ప్లానింగ్ కమిషన్ అనేది 15th March 1950లో ఎస్టాబ్లిష్ చేయబడింది. అలాగే దీన్ని 2014లో August 17 డిజాల్వ్ చేశారు. దీన్ని డిజాల్వ్ చేసి దీని ప్లేస్ లో నీతి ఆయోగ్ ని ఫామ్ చేశారు. ఈ ప్లానింగ్ కమిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇండియాలో ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ కోసము 5-year ప్లాన్స్ ని రూపొందిస్తారు. ఈ నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. రైట్, ఈ ఇన్స్టిట్యూషన్ ని January 1, 2015 ఎస్టాబ్లిష్ చేశారు. విపి మీనన్ గురించి కూడా చూద్దాము. విపి మీనన్ వాజ్ అన్ ఇండియన్ సివిల్ సర్వెంట్ హూ సర్వ్డ్ యాజ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1947 to 1951. మీనన్ ఈజ్ నోన్ యాజ్ ది రైట్ హ్యాండ్ ఆఫ్ సర్దార్ పటేల్ for his role in the political integration of the princely states to India. The BBC called him the forgotten hero who stitched India together. విపి మీనన్ ఈయన ఒక ఇండియన్ సివిల్ సర్వెంట్. అప్పట్లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ డిపార్ట్మెంట్ కి సెక్రటరీగా వర్క్ చేశారు ఫ్రమ్ 1947 to 1951. ఈయన సర్దార్ పటేల్ నేతృత్వంలో ప్రిన్స్లీ స్టేట్స్ ని ఇండియాలో ఇంటిగ్రేట్ చేశారు, ముఖ్య పాత్ర పోషించారు. రైట్, ఈయనకి బీబీసీ ఏంటంటే ఫర్గెటెన్ హీరో హూ స్టిచ్డ్ ఇండియా టుగెదర్ అని ఒక టైటిల్ ని ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాస్ కొమగత మారు? ఆప్షన్స్, an army, a ship, a harbor, a factory. The right answer is a ship. Coming to smart learning corner, the Komagata Maru was a Japanese steamship that sailed from Hong Kong to Vancouver, Canada via Japan on 4th April 1914. It was carrying 376 passengers who were immigrants from Punjab, India. The passengers were denied entry into Canada due to their race and forced to stay on the ship for 2 months in harsh conditions. Only 24 passengers were eventually allowed to enter Canada, while the rest were forced to return to India. On September 27, 1914, the ship reached Budge, Calcutta, where clashes with the police resulted in the death of 18 passengers. ఈ కొమగత మారు అనేది ఇట్ వాజ్ ఎ జపనీస్ స్టీమ్ షిప్. రైట్, ఇది హాంకాంగ్ నుంచి వ్యాంకోవర్ కి ప్రయాణించినటువంటి ఒక జపనీస్ షిప్. ఈ షిప్ యాక్చువల్లీ 4th April 1914 వ్యాంకోవర్ కి స్టార్ట్ అయింది. ఇందులో 376 ప్యాసింజర్స్ ఉన్నారు పంజాబ్ నుంచి కెనడాకి వెళ్ళడానికి.
ఈ ప్యాసింజర్స్‌కి ఏంటంటే అక్కడ ఈ షిప్ రీచ్ అయిన తర్వాత కెనడా గవర్నమెంట్ ఏంటంటే వీళ్ళని అలో చేయలేదు. అలో చేయకుండా వీళ్ళని ఏం చేసిందంటే అదే షిప్‌లోని దాదాపు 2 మంత్స్ వరకు వెయిట్ చేసేలా చేసింది. అండ్ లాస్ట్‌కి ఏంటంటే ఈ 376లో ఓన్లీ 24 ప్యాసింజర్స్ మాత్రమే కెనడాకి ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చింది. మిగతా వాళ్ళనేంటంటే ఆ షిప్‌తో పాటు రిటర్న్ వెళ్ళడానికి ఆర్డర్ పాస్ చేసింది. ఈ కొమగతమారు షిప్ అనేది ఇండియాకి 27థ్ 1914న కలకత్తాలోని బర్డ్ అనే ఒక టౌన్‌కి రిటర్న్ వచ్చింది. ఈ షిప్ వచ్చిన తర్వాత అక్కడున్న బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్స్‌తో ఈ ప్యాసింజర్స్‌కి క్లాషెస్ అవ్వడం వల్ల ఏంటంటే దాదాపు 18 మంది దాకా చనిపోయారు. This incident is considered as a symbol of racial discrimination and a violation of human rights. It sparked outrage and protests among the Indian community in Canada and worldwide. The Komagata Maru incident significantly shaped immigration policies and awareness of racial discrimination in Canada. ఈ ఇన్సిడెంట్‌కి ఒక ముఖ్య కారణం ఏంటంటే రేషియల్ డిస్క్రిమినేషన్. లైక్ వీళ్ళు ఏషియన్స్ అనే ఒక రేషియల్ డిస్క్రిమినేషన్‌తో వీళ్ళని ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వలేదు. రైట్. ఈ ఇన్సిడెంట్‌కి గాను ఏంటంటే కెనడాలోని అలాగే వరల్డ్ వైడ్‌లో ఉండే ఇండియన్ ఇమిగ్రెంట్స్ ఏంటంటే చాలా ప్రొటెస్ట్ చేశారు. ఈ కొమగత మారు ఇన్సిడెంట్ వల్ల ఏంటంటే కెనడా ఒక ఇమిగ్రేషన్ పాలిసీ అనేది చాలా వరకు రీఫ్రేమ్ చేశారు. రైట్. హూ ఈస్ నోన్ యాస్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెనైసెన్స్? బాలశాస్త్రి జాంబేకర్, రాజారాం మోహన్ రాయ్, దాదాబాయి నౌరోజీ, దోందో కేశవ్ కార్వే. ది రైట్ ఆన్సర్ ఈస్ రాజారాం మోహన్ రాయ్. Coming to the smart learning corner, Rajaram Mohan Roy is known as the father of Indian Renaissance. He was born in 1772 and is known for his contributions to social, religious, political, economic, and educational spheres. He published a Bengali weekly newspaper named Sambad Kaumidi from Kolkata in 1821. He played a significant role in abolishing sati, which led to passing of Sati Abolition Act by Lord William Bentinck in 1829. రాజారాం మోహన్ రాయ్‌ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెనైసెన్స్ అంటారు. ఈయన 1770లో జన్మించారు. ఈయన ఏంటంటే ఇండియాలో సోషల్, రిలీజియస్, పొలిటికల్, ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ సంబంధించి చాలా కంట్రిబ్యూషన్స్ చేశారు. రైట్. ఈయన ఒక బెంగాలీ వీక్లీ న్యూస్ పేపర్‌ని కూడా పబ్లిష్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ సంవాద్ కౌముది ఫ్రమ్ కోల్‌కతా ఇన్ 1821. ఈయన ఈ సతీ ప్రాక్టీస్ అబాలిషన్ కోసము చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఈయన పెట్టిన ఎఫర్ట్స్‌కి గాను అప్పటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ విలియం బెంటిక్ 1829లో సతీ అబాలిషన్ యాక్ట్‌ని పాస్ చేశారు. రైట్. రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. బాల్ శాస్త్రి జాంబేకర్ ఈస్ నోన్ యాస్ ది ఫాదర్ ఆఫ్ మరాఠీ జర్నలిజం ఫర్ హిస్ ఎఫర్ట్స్ ఇన్ స్టార్టింగ్ జర్నలిజం ఇన్ మరాఠీ లాంగ్వేజ్. He started the first Marathi newspaper, Darpan, from Bombay in 1832. He also published the first Marathi monthly magazine, Digdarshan, in 1840. బాలశాస్త్రి జాంబేకర్ ఈయన్ని ఫాదర్ ఆఫ్ మరాఠీ జర్నలిజం అంటారు. వై? బికాస్ మరాఠీ లాంగ్వేజ్ లో మొట్టమొదటిసారిగా జర్నలిజం ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరంటే బాలశాస్త్రి జాంబేకర్. ఈయన దర్పణ్ అనే పేరుతో ఒక ఫస్ట్ మరాఠీ న్యూస్ పేపర్ ని పబ్లిష్ చేశారు బాంబే నుంచి 1832లో. అలాగే దిగ్దర్శన్ అనే ఒక ఫస్ట్ మరాఠీ మంత్లీ మ్యాగజైన్ ని కూడా 1840లో పబ్లిష్ చేశారు. దోందో కేశవ్ కార్వే గురించి కూడా చూద్దాము. దోందో కేశవ్ కార్వే వాజ్ అన్ ఇండియన్ సోషల్ రిఫార్మర్ అండ్ ఎడ్యుకేటర్ who supported women's education and organized associations for the remarriage of Hindu widows. He is also known as Maharshi Karve. He was the founder of SNDT Women's University, established in 1916 in Pune, Maharashtra. It was the first women's university in India and Southeast Asia with the aim to promote women's education and empowerment. దోందో కేశవ్ కార్వే ఈయన ఒక ఇండియన్ సోషల్ రిఫార్మర్ అండ్ ఎడ్యుకేటర్ కూడా. ఈయన ఒక టైం పీరియడ్ లో విమెన్స్ ఎడ్యుకేషన్ కోసము అలాగే హిందూ విడోస్ రీమ్యారేజ్ కోసము చాలా ఎఫర్ట్స్ పెట్టారు. రైట్. ఈయన్ని మహర్షి కార్వే అని కూడా అంటారు. ఈయన ఇండియాలోనే కాకుండా సౌత్ ఈస్ట్ ఏషియాలోనే మొట్టమొదటి ఉమెన్స్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశారు ఇన్ ది ఇయర్ 1916 ఇన్ పూణే, మహారాష్ట్ర. ఆ యూనివర్సిటీ పేరేంటంటే ఇండియన్ ఉమెన్స్ యూనివర్సిటీ. దీన్ని 1920లో ఎస్ఎన్డిటి ఉమెన్స్ యూనివర్సిటీగా రీనేమ్ చేశారు. ఈ యూనివర్సిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విమెన్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడానికి అలాగే వాళ్ళకి ఎంపవర్మెంట్ ప్రమోట్ చేయడం కోసం ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశారు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ ప్రొపౌండెడ్ ది డాక్ట్రిన్ ఆఫ్ ప్యాసివ్ రెసిస్టెన్స్? అరబిందో ఘోష్, బిపిన్ చంద్రపాల్, బాల్ గంగాధర్ తిలక్, దేవేంద్రనాథ్ ఠాగూర్. ది రైట్ ఆన్సర్ ఈస్ అరబిందో ఘోష్. కమింగ్ టు స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, అరబిందో ఘోష్ presented the doctrine of passive resistance. He believed that non-violent resistance could bring about social and political change without resorting to violence.
He is known as the father of Indian extremism. He wrote famous books, that is New Lamps for Old, Savitri, a legend and a symbol, The Life Divine. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ప్యాసివ్ రెసిస్టెన్స్ ని ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎవరంటే అరబిందో ఘోష్. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ప్యాసివ్ రెసిస్టెన్స్ ఏంటంటే మనం సొసైటీలో చేంజెస్ తీసుకురావడానికి వైలెన్స్ తో కాకుండా నాన్ వైలెన్స్ ప్రొటెస్ట్ చేయడం వల్ల కూడా మనము చేంజెస్ తీసుకురావచ్చు అని చెప్పబడుతుంది. ఈయన్నే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ట్రీమిజం అని కూడా అంటారు. ఈయన రాసినటువంటి ఫేమస్ బుక్స్ ఏంటంటే న్యూ ల్యాంప్స్ ఫర్ వరల్డ్, సావిత్రి, ఎ లెజెండ్ అండ్ ఎ సింబల్, ది లైఫ్ డివైన్. రైట్. రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. బిపిన్ చంద్రపాల్ was an Indian nationalist, writer, orator and freedom fighter. He was a key figure in the Indian independence movement and a leader of the Swadeshi movement. He is also known as the father of revolutionary thoughts in India. Memoirs of My Life and Time in the Days of My Youth is an autobiography by Bipin Chandrapal. బిపిన్ చంద్రపాల్ ఈయన ఒక ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్. ఈయన ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో చాలా ముఖ్య పాత్ర పోషించారు. అలాగే స్వదేశీ మూవ్మెంట్ ని లీడ్ చేసిన వ్యక్తి కూడా బిపిన్ చంద్రపాల్. ఈ స్వదేశీ మూవ్మెంట్ అంటే నథింగ్ బట్ మన డొమెస్టిక్ గూడ్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఫారిన్ గూడ్స్ ని బైకాట్ చేశారనమాట. ఈయన్నే ఫాదర్ ఆఫ్ రెవల్యూషనరీ థాట్స్ ఇన్ ఇండియా అని కూడా అంటారు. ఈయన రాసినటువంటి ఆటోబయోగ్రఫీ పేరేంటంటే మెమోయిర్స్ ఆఫ్ మై లైఫ్ అండ్ టైమ్ ఇన్ ది డేస్ ఆఫ్ మై యూత్. దేవేంద్రనాథ్ ఠాగూర్ గురించి కూడా చూద్దాము. దేవేంద్రనాథ్ ఠాగూర్, an Indian philosopher and social reformer, established Tattvabodhini Sabha in Kolkata in 1839. He started the Indian Mirror English newspaper in 1862 in Kolkata. He was also the father of Rabindranath Tagore. దేవేంద్రనాథ్ ఠాగూర్ ఈయన ఒక ఇండియన్ ఫిలాసఫర్ అండ్ సంఘ సంస్కర్త. ఈయన ఒక గ్రూప్ ని ఎస్టాబ్లిష్ చేశారు, దట్ ఈస్ కాల్డ్ తత్వబోధిని సభ ఇన్ కోల్కతా ఇన్ ది ఇయర్ 1839. ఈయన ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ని కోల్కతాలో 1862లో స్టార్ట్ చేశారు, విచ్ ఇస్ కాల్డ్ ఇండియన్ మిర్రర్. ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ కి ఫాదర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ గాంధీ లాంచ్ హిస్ ఫస్ట్ సత్యాగ్రహ ఇన్ ఇండియా? సబర్మతి, చంపారన్, ఖేడా, అలహాబాద్. ది రైట్ ఆన్సర్ is చంపారన్. కమింగ్ టు స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, Mahatma Gandhi launched his first satyagraha in 1917 in Champaran, Bihar. The Champaran Satyagraha was a farmers' revolt against the British indigo policy. The farmers were forced to grow indigo on a portion of their land and sell it to the British at low prices. మహాత్మా గాంధీ లాంచ్ చేసినటువంటి ఫస్ట్ సత్యాగ్రహ మూవ్మెంట్ చంపారన్ బీహార్ లో జరిగింది ఇన్ ది ఇయర్ 1917. ఈ చంపారన్ సత్యాగ్రహ అనేది నథింగ్ బట్ అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ ఏంటంటే బ్రిటిష్ ఇండిగో పాలసీకి అగైనెస్ట్ గా రివాల్ట్ చేశారు. రైట్. దీన్ని లెడ్ చేసిన వ్యక్తి మహాత్మా గాంధీ. బ్రిటిషర్స్ ఏంటంటే అక్కడ ఉన్న ఫార్మర్స్ కి ఆర్డర్స్ పాస్ చేశారు. ఇండిగో మీన్స్ నీలిమంద్ అంటాం కదా, సో నీలిమంద్ తయారు చేసి ఒక ప్లాంట్స్ ని వాళ్ళు అక్కడ కల్టివేట్ చేయాలి అండ్ వాటిని బ్రిటిషర్స్ కి తక్కువ రేట్స్ కి అమ్మాలి అనే ఒక పాలసీని తీసుకొని ఇచ్చారు. దీనికి అగైనెస్ట్ గా మహాత్మా గాంధీ ఏంటంటే ఒక మూవ్మెంట్ ని లాంచ్ చేశారు, దట్ ఇస్ కాల్డ్ చంపారన్ సత్యాగ్రహ. రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. ది సాల్ట్ సత్యాగ్రహ, ఆల్సో నోన్ యాజ్ ది దాండి మార్చ్, వాజ్ ఎ మార్చ్ లెడ్ బై మహాత్మా గాంధీ from Sabarmati Ashram to the coastal town of Dandi in 1930. The march was a protest against the British salt law, which taxed Indian salt to promote British salt sales. ఈ సాల్ట్ సత్యాగ్రహ, దీన్ని దాండి మార్చ్ అంటారు. దీన్ని లెడ్ చేసినటువంటి లీడర్ ఎవరంటే మహాత్మా గాంధీ. దీన్ని ఆయన ఆశ్రమం అయినటువంటి సబర్మతి ఆశ్రమం నుంచి దాండి వరకు లెడ్ చేశారు. ఇది 1930లో జరిగింది. ఈ ప్రొటెస్ట్ అనేది బ్రిటిష్ సాల్ట్ లకు అగైనెస్ట్ గా జరిగింది. బ్రిటిషర్స్ ఏంటంటే ఇండియన్ సాల్ట్ మీద అత్యధికంగా ట్యాక్సెస్ వేశారనమాట. వై? బికాస్ వాళ్ళ బ్రిటిషర్స్ యొక్క సాల్ట్ ని ఎక్కువగా సేల్స్ చేసుకోవడం కోసము ఇండియన్ సాల్ట్ మీద ట్యాక్సెస్ అనేవి ఎక్కువగా ఇంక్రీజ్ చేశారు. అందుకు గాను గాంధీజీ ఈ సాల్ట్ సత్యాగ్రహాన్ని నిర్వహించారు. ఖేడా సత్యాగ్రహ గురించి కూడా చూద్దాము. ది ఖేడా సత్యాగ్రహ ఆఫ్ 1918 వాజ్ ఎ సత్యాగ్రహ మూవ్మెంట్ ఇన్ ది ఖేడా డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్ ఇన్ ఇండియా, ఆర్గనైజ్డ్ బై మహాత్మా గాంధీ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ ది బ్రిటిష్ రూల్. It was the first non-cooperation movement led by Mahatma Gandhi. The movement focused on the peasant Patidar community of Kheda, who refused to accept a 23% tax increase despite a crop failure and outbreaks of cholera and plague. ఈ ఖేడా సత్యాగ్రహ అనేది 1918లో గుజరాత్ లోని ఖేడా డిస్ట్రిక్ట్ లో మహాత్మా గాంధీ లెడ్ చేశారు. ఇట్ వాస్ ద ఫస్ట్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లెడ్ బై మహాత్మా గాంధీ. రైట్. ఈ మూవ్మెంట్ ఒక ముఖ్య కారణం ఏంటంటే ఖేడాలో ఉన్నటువంటి పీజెంట్ కమ్యూనిటీ మీద బ్రిటిషర్స్ ఏంటంటే
ల్యాండ్ రెవెన్యూ అనేది 23% ట్యాక్స్ ఇంక్రీజ్ చేస్తూ ఆర్డర్స్ పాస్ చేశారు. ఇన్‌స్పైట్ ఆఫ్ క్రాప్ ఫెయిల్యూర్ అలాగే అక్కడ కలరా, ప్లేగ్ విస్తరించినా కూడా పట్టించుకోకుండా బ్రిటిషర్స్ ఏంటంటే అక్కడున్న ఫార్మర్స్ మీద ల్యాండ్ రెవెన్యూ అనేది 23% ఇంక్రీజ్ చేస్తూ ఆర్డర్స్ పాస్ చేశారనమాట. ఇందుకు అగైనెస్ట్‌గా ఖేడా సత్యాగ్రహ అనేది మహాత్మా గాంధీ గారు నిర్వహించారు. కమింగ్ టు ద లాస్ట్ క్వెషన్ ఆఫ్ దిస్ పార్ట్, హూ వాస్ ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్? లార్డ్ మౌంట్ బ్యాటన్, సి. రాజగోపాలాచారి, జేబీ కృపలాని, Rajendra Prasad. The right answer is Lord Mountbatten. Coming to Smart Learning Corner, Lord Mountbatten was the first Governor General of independent India, serving from August 15, 1947 to June 21, 1948. He was also the last Viceroy of India. Lord Mountbatten ఈయన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేశారు ఫ్రమ్ ఆగస్ట్ 15, 1947 టు జూన్ 21, 1948. అలాగే ఈయన లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. రాజేంద్ర ప్రసాద్ గురించి కూడా చూద్దాము. రాజేంద్ర ప్రసాద్ వాజ్ అన్ ఇండియన్ పొలిటీషియన్, లాయర్, జర్నలిస్ట్ అండ్ స్కాలర్ who served as the first president of India. He is also the longest serving president of India from 1950 to 1962. He joined the Indian National Congress during the Indian independence movement and became a major leader from the region of Bihar and Maharashtra. Upon independence in 1947, Rajendra Prasad was elected as President of the Constituent Assembly of India, which prepared the Constitution of India. He authored several books, including Satyagraha at Champaran, India Divided, and his autobiography Atmakatha. రాజేంద్ర ప్రసాద్ ఈయన ఒక ఇండియన్ పొలిటీషియన్, లాయర్ అండ్ జర్నలిస్ట్ కూడా. ఈయన ఇండియాకి ఫస్ట్ ప్రెసిడెంట్ గా వర్క్ చేశారు. రైట్, ది లాంగెస్ట్ సర్వింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఈయన 1950 నుంచి 1962 వరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేశారు. ఈయన ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి బీహార్ అండ్ మహారాష్ట్ర రీజన్స్ నుంచి మెయిన్ లీడ్ గా వ్యవహరించారు. ఇండియాకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ గా వర్క్ చేశారు. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా అనేది ఇండియా కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి నిర్మించారు. ఈయన చాలా బుక్స్ కూడా రాశారు. ఈయన రాసినటువంటి బుక్స్ ఏంటంటే సత్యాగ్రహ ఎట్ చంపారన్, ఇండియా డివైడెడ్, అండ్ ఈయన ఒక ఆటోబయోగ్రఫీ కూడా రాశారు విత్ ది నేమ్ ఆఫ్ ఆత్మకథ. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ పార్ట్. సో ఈ వీడియోకి పెట్టిన ఎఫర్ట్స్, అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాగే మరింత కంటెంట్ కోసం మన లర్న్ విత్ తిరు సార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద సెట్ చేసుకోండి, సో దట్ మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మిస్ కాకుండా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. సో వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.